ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్లలో హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిబాబు. హరిబాబుతో పాటుగా అతని కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వైష్ణవిని చంపేందుకు ఉపయోగించిన కత్తిని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురి కోసం కూడా గాలిస్తున్నట్లుగా డీఎస్పీ రాములు తెలిపారు. హరిబాబును ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. 10 నెలల క్రితమే వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు హరిబాబు. ప్రేమ వివాహం కావడంతో కట్నం రాలేదంటూ హరిబాబు తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 5 లక్షల కట్నం, 2 గుంటల భూమి ఇచ్చినట్లుగా వైష్ణవి పేరెంట్స్ చెప్తున్నారు. హరిబాబు అమ్మ, అన్నదమ్ములు హత్యకు ప్రేరేపించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే హరిబాబు వైష్ణవిది ప్రేమ వివాహం. హరిబాబు ఇంట్లో అంటే కట్నం లేకుండా ఇలా చేసుకోవడం ఇష్టం లేదని, ఈ నేపథ్యంలో అత్తింట్లోనే ఉంటున్నారంటూ తెలుస్తోంది. వైష్ణవి 4 నెలల గర్భిణి కూడా. అయితే రెగ్యులర్గా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకి 2 కారణాలంటూ తెలుస్తోంది. ఒకటి, ఈ 2 కారణాల్లో ఏది నిజం, ఏ కారణంతో ఇదంతా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఒకటి, హరిబాబుకి వేరే మహిళతో సంబంధం ఉన్నట్లుగా ఒక వీడియోను వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, ఆ గొడవ జరుగుతున్నట్లుగా. అయితే అది వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలా చేశారా, ఒక సోషల్ మీడియా స్టంటా అది, లేకపోతే నిజంగానే హరిబాబుకి సంబంధించిన వీడియోని వైష్ణవి షూట్ చేసి, అంటే ఎక్కడో వేరే వాళ్ళతో సంబంధం ఉన్న టైంలో షూట్ చేసి ఇలా పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియో విషయంలో కూడా హరిబాబు వార్నింగ్ ఇచ్చాడని, తన పరువు పోతుంది, అనవసరంగా తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ వీడియో పెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా కొంత సమాచారం అందుతోంది. మరి ఈ వీడియో విషయంలో గొడవ మొదలైందా, లేకపోతే కట్నం విషయంలో వేధిస్తున్నాడని, హరిబాబు చాలా సందర్భాల్లో వైష్ణవితో గొడవ పడ్డాడని, ఇక ఆ గొడవలు కాస్త పెరిగి పెద్ద అవ్వడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ సోమవారం రాత్రి సమయంలో గొడవ జరిగిందని, అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు నిద్రపోతున్న చోట వైష్ణవి తల్లిదండ్రులు వెళ్ళి చూశారట. ఏమైందా అని చూస్తే ఇద్దరు నిద్రపోతున్నట్లు కనిపించింది. సైలెంట్గా వచ్చి పడుకున్నారు. మార్నింగ్ కల్లా చూస్తే తమ కూతురు విగతి జీవిగా అక్కడ పడి ఉండడాన్ని వాళ్ళు గమనించారు. హరిబాబు బైక్ మీద అక్కడి నుంచి పారిపోయాడంటూ తెలుస్తోంది. తమ కూతుర్ని దారుణంగా హింసించి గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో పొడిచి, ఒక 4 నెలల గర్భిణిని కత్తితో పొడిచి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఆ మహిళని, ఆ యువతిని డబ్బుల కోసం, వరకట్నం కోసం వేధించి గొంతు నులిమి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిబాబు అనే వ్యక్తి. అయితే అప్పటికే 5 లక్షల కట్నం ఇచ్చాం, 2 గుంటల భూమి ఇచ్చామంటూ వైష్ణవి పేరెంట్స్ చెప్తున్నారు. మరోపక్క హరిబాబు పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కట్నం కోసం వైష్ణవిని వేధించారు అంటూ కూడా చెప్తున్నారు. సో అసలు ఇప్పుడు గొడవ ఏంటి? ఈ కట్నం విషయంలో జరిగిన గొడవే పెరిగి పెద్దదైందా, లేకపోతే హరిబాబుకు సంబంధించిన ఈ వీడియోని పోస్ట్ చేయడం వల్ల ఆ విషయంలో జరిగినటువంటి గొడవ కారణంగా ఇది ఇక్కడికి దారి తీసిందా అనేది మనకు క్లియర్గా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు హరిబాబు కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అంటూ ఈ యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. హరిబాబు అమ్మ, అన్నదమ్ముల వాళ్ళే హత్యకు అసలు ప్రేరేపించారు ఈ స్థితికి రావడానికి అంటూ వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు ఒకసారి ఈ కేసుకు సంబంధించి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మీరు ఫోటోలో చూస్తున్నారు, హరిబాబు అనే వ్యక్తి ఆ బ్లూ డ్రెస్లో ఉన్నాడు. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, ఆ యువతి భర్తని. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం, అధికారులు ఏమంటున్నారు. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్ వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి అమ్మాయిని తీసుకుపోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది.
కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకోక కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతన్ని ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 వందల భూమి మాదాపూర్లో ఈ ఆ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయి కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని అక్యూజ్డ్ పర్సన్ కూడా దొరకబడడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆ ఆఫీస్లో ఉపయోగించాడో ఆ కత్తి, తర్వాత ఆ ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తే ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాడు రిమాండ్ చేసి. సో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు హరిబాబుని. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, హరిబాబు పేరెంట్స్ అమ్మ కానీ అన్నదమ్ములు కూడా ఈ హత్యకు ప్రేరేపించారు అంటూ ఈ యువతి వైష్ణవి పేరెంట్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ మీద కేసు నమోదైందని కూడా చెప్తున్నారు, అంటే వరకట్నం కోసం వేధించారు అని చెప్పి. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? కళ్యాణ్, మెట్పల్లి డిఎస్పీ రాములు ఒక ప్రత్యేకంగా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే వైష్ణవి మర్డర్ కేసు అనేది ఒక సెన్సేషనల్ మర్డర్ గా మారింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా దీని వెనుక ఉన్న మోటో ఏంది, ఎందుకు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు, ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి హరిబాబు ఇల్లరికపు అల్లునిగా సెటిల్ అయ్యాడు. అల్లునికి కావాల్సినటువంటి కట్న కానుకలు ఇస్తున్నారు, కొంత 2 గుంటల జాగా అడిగితే ఇస్తా అన్నారు. ఇటీవల కొంత డబ్బు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరిపారు. దీనిలో భాగంగా నిన్న హత్య చేసిన తర్వాత, విచక్షణ రహితంగా హత్య చేసిన తర్వాత పరారైనటువంటి హరిబాబు కొరకి ప్రత్యేక టీం రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన దుస్తులు మార్చుకున్నాడు. ఎవరైతే హరిబాబు తన భార్య వైష్ణవి హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, దుస్తులు ఎవరి దగ్గర దాచిపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అనుమానాస్పదంగా తచ్చాడుతున్నటువంటి క్రమంలో కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకొని సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీము అతన్ని ప్రాథమికంగా విచారణ జరిపింది. హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు 3 పైన కేసు నమోదైంది. వీళ్ళందరి కొరకి మేము వెతుకుతున్నాము. ప్రస్తుతం అయితే ఈ చట్టం ఏం చెప్తుంది, డౌరీ హరాస్మెంట్ తో పాటు మర్డర్ కేసు, ఒకవైపు అదనపు కట్నం కావాలని వేధింపులు, మరొక వైపు దానిలో భాగంగానే హత్య చేసి పరారైనటువంటి కేసులో చట్ట ప్రకారము కఠిన శిక్ష విధించేందుకు మేము చర్యలు తీసుకుంటాము. పరారీలో ఉన్నటువంటి హరిబాబు కుటుంబ సభ్యులను సైతం మేము త్వరలోనే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు మెట్పల్లి డిఎస్పీ రాములు. చట్ట ప్రకారమే వ్యవహరించాలి. ఎవరైనా కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆవేశాలు, ఆగ్రహాలు చాలా సాధారణమే. అయితే చట్ట ప్రకారం నడుచుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చాము. దానిలో భాగంగానే పోలీస్ని అదనంగా డిప్లాయ్ చేశాము, మోహరింపజేశాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ సైతం తీసుకున్నామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్. రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు కనపడుతుంది. వరకట్నం కోసం వేధించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అదిగో మీరు ఫొటోస్ చూస్తున్నారు, వాళ్ళిద్దరే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు పారిపోయి. మరి అయితే ఆ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో, హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వచ్చి అత్తగారింట్లోనే ఉన్నాడు, ఇల్లరికపు అల్లుళ్లాగా ఉండి కట్నం కోసం వేధించి 4 నెలల గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతని కూడా చూడకుండా దారుణంగా హింసించి కొట్టి గొంతు నులిమి చివరికి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అదిగో మీరు విజువల్లో చూడొచ్చు, హరిబాబుని తీసుకెళ్తున్నారు పోలీసులు. ఆ ఘటన తర్వాత
ఆ యువతిని దారుణంగా హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి బైక్ మీద పారిపోయాడట. తర్వాత పోలీసులు అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. చిన్న వయసు ఆ యువతిది, ఒకసారి మీరు చూడండి. షీ మస్ట్ బీన్ 20s. మంచి కెరీర్ ఉంది, గ్రోత్ ఉంది, యూట్యూబర్గా ఎదగాలని చెప్పి ఎన్నో కళ్ళగంది. చివరికి ఆ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోతే, హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోతే, ఈ పేరెంట్సే మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని, ఒక ఇల్లరికపు అల్లుళ్ళలాగా పెట్టుకొని చాలా గౌరవంగా చూసుకుంటూ 5 లక్షలు అప్పటికే డబ్బులు ఇచ్చారట, 2 గుంటల భూమి ఇచ్చారట. అయినా సరే నాకు అప్పులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయని చెప్పేసి ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అంత చిన్న వయసులో తనని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటే, చివరికి డబ్బుల కోసం, వరకట్నం కోసం ఈ స్థాయికి దిగజారి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కనీసం ఇంత దారుణంగా ఆ యువతిని హత్య చేయడం చూస్తున్నాం మనం. ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కుటుంబ సభ్యులు కూడా వరకట్నం కోసం, అంటే డబ్బులు ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసి వేధించారట ఆ యువతిని. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మాట్లాడారు, డీటెయిల్స్ కనుక్కున్నారు. అసలు ఈ కేసు ఎటు వెళ్ళబోతుంది అండ్ ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా ఎవరెవరి మీద ఈ కేసు నమోదు చేసే అవకాశం ఉంది, ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, ఇంకా ఏమేమి డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి ఒకసారి మీరే చూడండి. జగిత్యాల జిల్లా కొరుట్ల మాదాపూర్ ప్రాంతానికి చెందినటువంటి వైష్ణవిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హరిబాబే చేశారు, భర్త అలాగే పరారైనటువంటి సంఘటన కొద్దిసేపటి క్రితమే అరెస్టును సైతం చూపించడం జరిగింది. ఏం జరిగింది అసలు, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మెట్పల్లి డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ గారు చెప్పండి, అసలు ఇది సెన్సేషన్గా మారింది. మర్డర్, ఒక వైఫ్ని చంపి పరారైనటువంటి ఘటనలో ఏ విధమైనటువంటి కేసు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది, ఎట్లా అప్డేట్ ఏంటి? మామూలుగా ఈ మాదాపూర్ కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న ఎర్లీ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ తర్వాత మర్డరు. సో అంతకుముందు 10 months బ్యాక్ ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయికి హరిబాబు అనే అతనితో మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ అబ్బాయి హరిబాబుకు సంబంధించిన అమ్మ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఈ మ్యారేజ్ని ఒప్పుకోరు. వేరే దగ్గర అయితే కట్నం వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. అందులో భాగంగా వాళ్ళు చాలాసార్లు అమ్మాయిని కట్నం తీసుకురావాలని అట్లా వేధించిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లోనే భాగంగా అంతకుముందు 2-3 సార్లు జరిగిన తర్వాత వాళ్ళు 2 గుంటాస్ 5 lakhs వాళ్ళ ఊర్లోనే కొని కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంకొక 5 lakhs కావాలని వాళ్ళు వేధించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న అంటే 17th రోజు ఎర్లీ అవర్స్లో కూడా వాళ్ళకి అదే రకంగా వాళ్ళ ఉన్న రూమ్లో అదే రకంగా గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో అతను నువ్వు కట్నం ఇంకా 5 లక్షలు కావాలంటే నువ్వు ఎప్పుడు చెప్పినా కూడా అదే రకంగా చేస్తున్నావు, మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ వెజిటేబుల్స్ కట్ చేసే కత్తి ఉంటుంది, ఆ కత్తితోనే నొసంటు మీద పొడిచిన తర్వాత ఆమె రెసిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత గొంతు గట్టిగా నొక్కి తర్వాత చేతిలో కూడా గాయాలైతాయి. ఆమెను అక్కడే చంపడం జరుగుతుంది. ఆమె ఆ రక్తపు మడుగులో అక్కడే పడిపోయి ఉంటుంది. అది వెంటనే అక్కడి నుంచి ఆయన పరారైపోయి వెళ్ళిపోయి అతను బట్టలకి ఇట్లా వేరే దగ్గర బట్టలున్న కత్తి వేరే దగ్గర పెట్టేసి అతను తిరుక్కుంటుంటాడు. నిన్న సాయంకాలం నైట్లో ఇక్కడ కొరుట్ల దగ్గరికి వచ్చి ఆయన అది దాచిపెట్టిన ఆ ప్రాంతానికి వస్తే మాకు ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు పోయి ఆయనను అప్రహెన్షన్ చేస్తారు. మేము పోయి వెంటనే పంచనామా చేసి అవన్నీ సీజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కు కోర్టుకు పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ ఎవరైతే ప్రేరేపించి వరకట్నంకి సంబంధించి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా కూడా ఫర్దర్ ఇంకేమేమి వస్తాయి అనేది అవన్నీ చూసి దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ ముందు చేయడం జరుగుతుంది. అంటే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది, ఒక టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది ఈ మర్డర్ జరిగిన తర్వాత. ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వైష్ణవి కుటుంబ సభ్యులకు కావచ్చు ఫర్దర్గా? ఇప్పుడు జనరల్గా చనిపోయినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా కుటుంబంలో చిన్న పిల్లలు కానీ లేకుంటే లేడీస్ కానీ లేకుంటే ఇటువంటి సంఘటనలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ రకమైన టెన్షన్ క్రియేట్ కావడం సహజంగా గ్రామాలలో అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా జరగడం జరిగింది. సో వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము లా ప్రకారం మేము చట్ట ప్రకారం అన్ని రకాలైన చర్యలు తీసుకొని అత్యధికంగా వాళ్ళకు అంటే ఎంత చట్టంలో ఎంతైతే ఉందో అంత శిక్ష విధించడానికి మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ చేసి మీ అమ్మాయికి
మా పరంగా మేము న్యాయం చేయగలుగుతామని చెప్పడం జరిగింది. ప్రాణం అయితే పోయింది, ప్రాణం అయితే ఎవరు తీసుకురాలేవు. కానీ మిగతా ఏదైతే మనం ప్రాసెస్లో మనం లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ చట్ట ప్రకారం మనం ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తామని వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము వెంటనే ఇప్పుడు వితిన్ 24 hours లోపే అతన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అవన్నీ సీజ్ చేసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకి ఆ చట్ట ప్రకారం ఎంతైతే అత్యధికంగా ఉందో శిక్ష అంత పడేంత ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి మేము అష్యూరెన్స్ ఇచ్చినాం. మొత్తం మీద చట్ట ప్రకారము చర్యలు చేపట్టాము. 24 గంటల్లోగానే నిందితుని పట్టుకొని కోర్టుకి రిమాండ్ తరలించాం. మిగతా 3 నిందితుల సైతం వెతుకుతున్నాం. త్వరలోనే వారిని సైతం వారు ఆచూకీ కనుక్కుంటాం. చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి శిక్ష ఉంటుందో అవన్నీ కూడా పడేలా మా ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధిస్తాం. దానికి హత్యకు వాడినటువంటి కత్తి అలాగే ఇతరత్ర పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నాం. కోర్టుకి నిందితుని రిమాండ్ తరలించడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.